యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తీసుకొచ్చాను. ఈ 34వ వార్షికోత్సవాన్ని బేతేల్ సంఘము, బేతేలు ప్రార్థన మందిరం ఆరంభించబడి 34 సంవత్సరాలు. ఇది మామూలు సంగతి కాదు. ఇటువంటి సందర్భంలో నేను పాస్టర్ గారిని అభినందిస్తున్నాను, వారి కుటుంబాన్ని అభినందిస్తున్నాను, సంఘస్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. సమయంలో మనం చూసేవలసింది ఏంటంటే, ఈ కొత్త నూతన సంవత్సరంలోనికి 35వ సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. చేస్తున్నప్పుడు ఇంతకాలం ఏం చేసాము, ఇక ముందు ఏం చేయబోతున్నాము అనే దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దాని కొరకై మన జీవితాలను పునరాంకితం చేసుకోవాలి, మరొకసారి దానికి అంకితం చేసుకోవాలి. మనము ఆలయానికి వస్తున్నట్లయితే, ఆరాధనకు వస్తున్నట్లయితే ఇంకా క్రమంగా రావాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కనీసం ఒక 5-10 నిమిషాలు ముందే అక్కడ ఉంటే ఒకరినొకరు కలుసుకోవచ్చు, ఆనందపడవచ్చు, ఒకరి విషయం ఒకరు తెలుసుకోవచ్చు, ఒకరికొకరు ప్రార్థన కూడా చేసుకోవచ్చు. అది సహవాసంగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వెంటనే వెళ్ళిపోరు. కనీసం ఒక 5 నిమిషాలు ఉండి అందరిని కలిసి దేవునికి వందనాలు చెల్లిసి ఒకరికొకరికి తో మీరు సంబోధించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మీరు వెళ్ళడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిచయ వాక్కులో నేను చెప్పిన మాట ఏంటంటే, మరి వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. దేవుడు మన కొరకు ఏం చేశాడు, దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట ఏం చేయాలంటే, వాట్ ఈస్ గాడ్ డూయింగ్. మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇంతవరకు దేవుడు మనకి ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అండ్ వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్. మరి వచ్చే సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడు? వాట్ హ్యాస్ హి డన్ ఫర్ అస్, వాట్ ఈస్ హి డూయింగ్ ఫర్ అస్, అండ్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ హ్యాస్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. దేవుడు మనకి ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలు మనం వేసుకోకపోతే మనం దేవుని వాక్యాన్ని అవలంబించడానికి కొంచెం కష్టమవుతుంది. ఆ ప్రశ్నకు మనకు జవాబు ఉండాలి కదా. దేవుడు ఏం చేశాడు నా జీవితంలో, సంఘ జీవితంలో, పరిచర్య జీవితంలో కదా, దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో, విద్యా జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఏం చేశాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాట్ ఈజ్ ఇట్ డూయింగ్? పాస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ నౌ? మీ జీవితాల్లో ఏం చేస్తున్నాడు? అయితే దేవుడు ఏమి కావాలని కోరుకుంటున్నాడు, దాట్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్ ఇట్. అది నేను ముందు పెడుతూ ఈ వాక్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను రాసుకున్నాను ఇక్కడ తెలుగులో. 20వ వచనం నుంచి 21వ వచనం చాలామంది కంటత వస్తుంది అనుకుంటాను. ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంటుంది. నేను చదువుతాను, మీరు కూడా అందరు చదువుతారు కాబట్టి అందరం కలిసి చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇది పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దీని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సో మన సంఘంలో మనం ఉన్నప్పుడు ఇది మనకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంది, ఎంతో ప్రామిస్గా ఉంది. అని చెప్పిన మాట ఏంటంటే, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున. దట్ మీన్స్ గాడ్స్ పవర్ ఈజ్ ఆల్రెడీ ఇన్ అస్ విచ్ ఈజ్ ఇన్ యాక్షన్. అది ఎప్పుడు క్రియేట్ చేస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే, నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉంది శక్తి ఉంది శక్తి ఉంది అనుకుంటా మనం ప్రార్థన చేసుకోవడం కాదు. ఆ శక్తి ఉంటే శక్తి గల కార్యాలను చేస్తుంటాం, బలమైన కార్యాలను చేస్తుంటాం, ఉపయోగకరమైన కార్యాలను చేస్తుంటాం, ప్రయోజనకరమైన కార్యాలను చేస్తుంటాం, ప్రేమగల కార్యాలను చేస్తున్నాం, ఇతరులను సంతోషపెట్టేటువంటి కార్యాలను మనం చేస్తూ ఉంటాం. అంతేకాదు దేవునికి మహిమ కలిగేటువంటి కార్యాలను చూస్తాం. అటువంటి ఆ కార్యసాధకమైన శక్తిని
మనలో ఉంచినాడని చెప్తున్నాడు. అటువంటి శక్తి గలవాడు మనకున్నాడు కాబట్టి మనం అడిగిన దానికంటే ఈ సంవత్సరం కొరకు, వచ్చే సంవత్సరం కొరకు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏమి కావాలని కోరుకుంటున్నారో దాని కొరకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యంత అధికముగా ఇస్తానని చెప్తున్నాడు. దట్స్ నాట్, హీ వాంట్స్ టు డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ, మోర్ దాన్ వాట్ వీ ఆస్క్ ఆర్ ఇమాజిన్. మనం ఊహించిన దానికంటే, ఊహలు ఉంటాయి కదా, మనం ప్రార్థిస్తున్నాం, ఇది కావాలా అది కావాలని ప్రార్థిస్తాం. ఈ మధ్యలో మేము అనేక విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాం, పొద్దున లేవగానే చేస్తున్నాం, తింటప్పుడు చేస్తున్నాం, నడుస్తున్నప్పుడు చేస్తున్నాం, పని చేస్తున్నప్పుడు చేస్తున్నాం, పండుకుంటప్పుడు చేస్తున్నాం, కొన్నిసార్లు నిద్ర కూడా రాకుండా అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. బట్ ఈ వాక్యం చదువుకున్నప్పుడు నాకు వచ్చినటువంటిది ఏంటంటే, ప్రభు మనలో కార్యసాధకమైన శక్తిని పెట్టాడు, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యంత అధికంగా ఇస్తానని చెప్పాడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానము జ్ఞాపకం వచ్చినప్పుడు ఇంక నేను ఊరికే అడగను అన్నట్టుగా ఉంటున్నాను. దేవుడు నేను ఏం అడిగానో అది నాకు దయచేస్తాడు, నాకు ఇచ్చేస్తాడు. నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. నేను ఒక వేదాంతిగా నేను చెప్పడం లేదు, కానీ ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితంలో మనం జీవించేటప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యంత అధికంగా ఇస్తానని చెప్తున్నాడు. నీకు ఇస్తానని చెప్తున్నాడు వ్యక్తిగతంగా. ఎవ్రీవన్ హూ ఈజ్ అవుట్ సైడ్, బయట ఉన్నటువంటి వాళ్ళు చక్కగా గాలి ఉంది అక్కడ, బాగున్నారు మీరు, కానీ మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, అది ఇవ్వడానికి ఆయన ఆ శక్తిగల దేవుడు యేసుక్రీస్తు మూలంగానే అది కలగజేస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరో అడిగి ఏదో చేసి నువ్వు ఇది చేస్తే నీకు దేవుడు ఇది ఇస్తాడు, లేకుంటే నువ్వు ఒకవేళ ఇటువంటి కార్యాలు చేసినట్లయితే నువ్వు గొప్పవాడు అవుతావు, గొప్పదాని అవుతావు, లేకుంటే ధనవంతుడు అవుతావు, ధనవంతురాలు అవుతావు అని చెప్పుకునే మాటలు కూడా కొన్ని ఉంటాయి. అవి మనల్ని ఆకర్షిస్తుంటాయి అప్పుడప్పుడు. కానీ వాక్యంలో చెప్పేది ఏంటంటే, క్రీస్తు మూలంగానే మనకు అది కలగాల. ఏది కలిగినా యేసయ్య మూలంగానే కలగాలి. అప్పుడు మనకు సంతోషము, సంతృప్తి కలుగుతుంది. వేరే రీతికి వచ్చినప్పుడు అంత సంతోషం, అంత సంతృప్తి ఉండకపోవచ్చు, ఉన్నా అది కొద్దిసేపే ఉంటుంది అని చెప్తే ఏమంటాడంటే, సంఘములో తరతరము సదాకాలము మహిమ కలుగునుగాక. అంటే నీ ద్వారా దేవుడు నీకు ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే జరిగేటువంటి కార్యాలను యేసుక్రీస్తు మూలంగా జరుగుతున్నప్పుడు సంఘము ఎలా ఉంటుందంటే తరతరములు. అంటే ఇప్పుడు మన తరం నా తరం అయిపోయింది, నా తరం తర్వాత అయ్యగారి తరం ఉంది, తన కుమారుని తరం ఉంది కదా. అప్పట్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే ఒక తరం అనేవాళ్ళు. ఇప్పుడైతే జీజ్ అని కాదు, బేటా జనరేషన్ వచ్చింది కదా. ఎక్స్ జనరేషన్లో ఉంటుంది, వై జనరేషన్లో ఉంటుంది, తర్వాత వాళ్ళ ఆల్ఫా వచ్చింది, బేటా వచ్చింది, ఇప్పుడు జీ వచ్చింది, జీ వచ్చిన తర్వాత ఆల్ఫా బేటా వచ్చింది, మళ్ళీ ఏమొస్తుందో తెలియదు. ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకి ఒక తరం మారిపోతుంది. వాళ్ళ బుద్ధులు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, అలవాట్లు మారిపోతున్నాయి. ఒకరు మాట విని పరిస్థితుల్లోనికి వచ్చేసారు. చిన్నపిల్లల నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరత వచ్చేసింది కదా, మారిపోతుంది కదా. అయితే యేసుప్రభు వాక్యం ఏమంటుందంటే, సంఘములో తరతరములు, దేవుని కుటుంబంలో తరతరములు. దేవుని కుటుంబం అనగానే సంఘం జ్ఞాపకం వస్తుంది, దేవుని కుటుంబం అనగానే మన కుటుంబం జ్ఞాపకం వస్తుంది కదా. మనకున్న తల్లిదండ్రులు, బిడ్డలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, లేక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, వాళ్ళంతా కూడా జ్ఞాపకం వస్తుంటారు. మరి తరతరాలు సదాకాలము దేవునికి మహిమ కలగాలి. ఆ మహిమను మీలో ఉంచినటువంటి ఆ కార్యసాధకమైన శక్తి ద్వారా యేసుక్రీస్తు మూలంగా ఆయన నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యంత అధికంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండవ వాక్య భాగం చూసుకుందాం. సంఘం విషయమే చెప్పాను. అంటే మన కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని వాగ్దాన రూపంలో చెప్పాను, ఇప్పటి కొరకు చెప్పాను, ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాను, ఇక ముందు ఏం చెప్పారు, వాట్ యు ఎక్స్పెక్ట్ అంటే తరములు నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది. మన తరం పోయిన తర్వాత ఎన్ని తరాలు వస్తాయో తెలియదు. యేసు ప్రభు ఒక రాకడ ఆలస్యమైతే
ఆ తరాలన్నిటిలో కూడా సదాకాలం నిత్యం మహిమ కలగాలి. అంటే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో ఆయన సన్నిధిలో మనం నిత్యము ఉంటాం. కాబట్టి నిత్యము మన ద్వారా మహిమ కలగాలి, సంఘము ద్వారా మహిమ కలగాలి, సంఘస్థుల ద్వారా మహిమ కలగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది సంఘ విషయంలో మాటకు వచ్చినప్పుడు 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం, దేవుని మందిరం, మళ్ళీ ఒకసారి దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మందిరం అనగానే మనము 4 గోడలు కనిపిస్తాయి. నార్త్ ఇండియాకి వెళ్తే గిరిజాగర అంటుంటారు. నేను ఎక్కడికి చర్చ్ ఎక్కడ ఉంది బాబు, గిరిజాగర అంటున్నారు. గిరిజాగారు క్యాయ భయ్యి, ఇదేంటిది? ఈ గిరిజాగారు అంటే ఏంటిదంటే గుడి అంటే ఏంటంటే అక్కడ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు, యేసు ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డలు ఉంటారు, నిత్య జీవానికి వారసులైన బిడ్డలు ఉంటారు. అది మందిరం. 4 గోడలు మందిరం కాదు, లేకుంటే రేకులు వేసుకున్నది మందిరం కాదు, పెద్ద భవనం కట్టుకున్నది మందిరం కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే కొత్త నిబంధనలో నీ హృదయమే మందిరం అని చెప్తుంటారు కదా. సో వీఆర్ ఆల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఆయన ఏమంటే దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో, మందిరం అంటున్నాడు, మళ్ళీ సంఘం అంటున్నాడు. మళ్ళీ ఆ సంఘాన్ని ఎలా వర్ణిస్తున్నాడు? జీవము కలిగినటువంటిది. ఇట్ ఈస్ నాట్ డెడ్, ఇట్ ఈస్ నాట్ వీక్, ఇట్ ఈస్ నాట్ ఫ్లక్చుయేటింగ్. ఇప్పుడు కొంచెం ఇట్లా ఉండి అట్లుండి ఒకసారి మంచిగా, ఒకసారి కింద పడిపోయి, ఒకసారి లేచి పోయేటువంటిది కాదు. సంఘము జీవము కలిగినటువంటి సంఘం. ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యావ్ లైఫ్. జీవము గల సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఈ తిమోతి ద్వారా ఈ పౌలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా పనులు చేయాలి, ఎలా ఆరాధించాలి, ఈ విషయాలన్నీ కూడా రాస్తూ ఈ మాటలు కూడా రాస్తున్నాడు. వాడు జనులు ఎలా ప్రవర్తింపవలనో తెలియవలనని ఈ సంగతులు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము, అంతేకాకుండా ఏంటి, ఆధారం. 2 విషయాలు చెప్పేశాడు. సంఘము జీవము కలిగిన దేవుని సంఘము ఎటువంటిదంట? సత్యం మీద ఆధారపడినటువంటి. ఆ సత్యము యేసుక్రీస్తే. సత్యాన్ని అన్వేషించే అవసరం లేదు. ఆ సత్యమే మనల్ని అన్వేషించుకుంటూ ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించినటువంటిది. ఆయనే సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయనే నిత్యమైనటువంటి దేవుడు. కాబట్టి అక్కడ చెప్పిన మాట ఏంటంటే మన సంఘం కూడా సత్యానికి స్తంభమైంది. యేసు క్రీస్తు విశ్వాసంలో మనము స్తంభం అంటే గట్టిగా ఉండేటువంటి వాళ్ళం, చాలా దృఢంగా ఉండేటువంటి వాళ్ళం. ఇది స్తంభాలు ఇక్కడ లేకపోతే ఈ స్ట్రక్చర్ ఉండేది కాదు కదా. అలాగనే మనం క్రీస్తులో మన నాటబడి దృఢంగా లేకపోయినట్లయితే మనం చాలా కాలం జీవించలేము, లేక ఉండలేదు అది. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పునాది మనలో వేయబడింది. రక్షణ పొందిన సమయంలో మధ్యలో మనం మర్చిపోతాము, మనం కాంప్రమైజ్ అయిపోతాం ప్రపంచంతో దానికి దీనికి ఏం చేస్తా అంటే పోనీలే అందరు పోతున్నారు కాబట్టి వాళ్ళతో వెళ్ళిపోతాం అనుకుంటాం. నో, సత్యం సత్యమే, అబద్ధమే. నేను చాలాసార్లు చెప్పాను, క్రైస్తవుడైన వాడు అబద్ధం పలకడు. ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడు సత్యమే చెప్పాడు, ఎందుకంటే సత్యదేవుడు ఆయన. అండ్ యేసుప్రభుని సేవించే బిడ్డలు కూడా, ఆయన ఆరాధించే బిడ్డలు కూడా సత్యమే చెప్తారు. ఆ సత్యము యేసుక్రీస్తుని గూర్చి చెప్తారు. సో యేసుక్రీస్తుని గూర్చి ప్రకటించేటువంటి సంఘం. ప్రభు ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని నేను చూస్తున్నప్పుడు వారి పిలుపు, దేవుని యొక్క సేవకు ఎలా పిలువబడ్డారో ఆ పిలుపు, ఆయన ఎలా తన యొక్క ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని, సమస్తాన్ని వదిలిపెట్టుకొని కుటుంబంతో హైదరాబాద్కి ఎలా వచ్చాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో అవన్నీ కూడా మేము చూసాం. అయితే దేవుడు తన యొక్క త్యాగాన్ని మరవలేదు. దేవుని పిలుపు అతను అందుకున్నాడు. దేవుడు పిలిచాడు ఆయనను. గాడ్ కాల్డ్ హిమ్ టు డూ దిస్ వర్క్. కానీ వెంటనే ఆయన పిలవగానే అన్నీ సవ్యంగా లేవు, అన్నీ అనుకూలంగా లేవు. ఎన్నో ప్రతికూలతలు ఉండినాయి, ఎన్నో అపజయాలు ఉండినాయి,
ఎన్నో కష్టాలు ఉండినాయి, దుఃఖంతో కూడిన పనులు ఉన్నాయి. అయినా వాటన్నిటిని ఛేదించగలిగాడు, వారన్నిటిని కూడా అధిగమించాడు, లేకుంటే జయించేశాడు. జయించి ముందుకు వెళ్తూ ఉంటుంటే ఈ సంఘము వ్యాప్తి చెందుతున్నది. ఇంకా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. దేవునికి స్తోత్రం. సంఘము సత్యానికి ఏంటిది, అది స్తంభమై ఉంది. అంతేకాదు, ఇంకేమన్నాడు, ఆధారంనై ఉన్నది. ఎవరైనా ఆధారపడాలా దేని మీద అనుకున్నట్లయితే యేసు ప్రభు మీద ఆధారపడాలి. అంటే సంఘంలోనికి వచ్చిన వాళ్ళు యేసు ప్రభు మీదనే ఆధారపడతారు. సంఘము ఆ ఆధారానికి నిదర్శనమై ఉంది. సంఘము యేసుక్రీస్తు సత్యానికి నిదర్శనమై ఉంది. ఏమైనటువంటి సంఘమా, ఈ సమయంలో సంఘం విషయమై 2 మాటలు, నేను 2 వాక్యాలను చెప్పాను. నేను ఒక 5 విషయాలను అయ్యగారు త్వరగా ముగించాలనుకున్నారు, నేను కూడా ముగించాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, వీ హ్యావ్ టు లుక్ బ్యాక్. మనం వెనుకకు తిరిగి చూడాలి ఒకసారి. 34 సంవత్సరాల జీవితంలో ఒకటి సంఘం గురించి. నీ జీవితంలో ఎంత వయసు ఉందో, నీ కాలమే నీ వయస్సు కదా, నా కాలమే నా వయస్సు. ఐఎమ్ 74 years old. తెలుసా, నాకు 74 సంవత్సరాలు. నువ్వుకే ప్రభుని అడుగుతుంటాం, ప్రభు నువ్వు ఎప్పుడు పిలుచుకుంటావో తెలియదు, కానీ త్వరగా పిలుచుకుంటే మంచిది అనుకుంటావు. ఎందుకంటే పొందేటువంటి అనుభవాల్లో అలా అనిపిస్తుంటుంది, త్వరగా తీసుకుంటే బాగుంది. మరి ప్రతిరోజు పొడిగిస్తున్నాం, ఉదయం లేవగానే ప్రభా మళ్ళీ ఒక రోజు పొడిగించావా అనుకున్నాం. అంటే మనం రాత్రి పండుకో ఉదయం లేస్తావో లేదో అనుకుని పరిస్థితిలో లేపాడు. ఎందుకంటే ఆయన సంకల్పం ఉంది, ఆయన సంకల్పంలో అందరం ఉన్నాం. ఆయన సంకల్పం లేకుండా ఏ పని జరగదు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏ పని జరగదు. నా ఆత్మని నేను తీసేసుకోలేను, ఆత్మని దేవుడిచ్చాడు, అది దేవుడి వైపు తీసుకుంటాడు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దట్స్ వెరీ బ్యాడ్, దట్స్ వెరీ బ్యాడ్. మనకు అధికారం లేదు దాని మీద, మనకు అధికారం లేదు. శరీరాన్ని ఎంతైనా చంపుకోవచ్చు మనం, అంటే కొట్టుకోవచ్చు, గాయపరచుకోవచ్చు, బలహీనపరచుకోవచ్చు, అంతే చేయొచ్చు. కానీ ఆత్మను ఆలిగా చేయలేము. ఆత్మ బలపడిందంటే శరీరం కూడా బలపడుతుంది. ఆత్మ బలపడితే శరీరం కూడా పడుతుంది. ఆత్మ దేవునిది, దేవుడు పెట్టినటువంటిది. కాబట్టి దేవుడికే అధికారం ఉంది. ఆయన పిలుచుకున్నప్పుడే మనం వెళ్తాం, కానీ మనంతట మనము అలా వెళ్ళాం. సో ఈ సమయంలో లెట్ us look at back, వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఏం జరిగింది మా జీవితంలో, మన సంఘంలో ఏమేమి జరిగింది చూద్దాం. మరొకసారి ఈ విషయానికి వస్తే, నాకు మంచి బోధకుడు ఎవరంటే ఇర్మియా ప్రవక్త విలాప వాక్యంలో ఈ రీతిగా రాస్తాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో. అది చాలా మంచిది. బ్యాక్ చూసుకుంటున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు అంటే, చాలా కాలం సేవ చేశాడు యెరూషలేములో. యెరూషలేం అంతా శిథిలమైపోతుంది, అక్కడ ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు. ఎవరు దేవుని వాక్యం వినడం లేదు, ఎవరు దేవునికి ప్రార్థన చేయడం లేదు, అన్ని దేవతలు తీసుకొచ్చి పూజిస్తున్నారు. ఆయన విసిగిపోయాడు, వేసారిపోయాడు. ఇక నేను బ్రతికి లాభం లేదు, నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. ఎవరది? దేవుని సేవకుడు. చాలామంది సేవకుల విషయం ఆలోచన చేయరు. దేవుని సేవకులు మనకు మంచిగా కనబడతారు, సూట్ బూట్ వేసుకొని, రైట్, చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు పడే యాతనలు చాలామందికి తెలియవు. కొన్నిసార్లు పాపం ద్వారా జరుగుతుండొచ్చు, కానీ నీతి ద్వారా, నీతివంతులుగా ఉండడం ద్వారా కూడా జరుగుతుంది. సో ఈ ప్రవక్త, బోధకుడు, అందరికీ దేవుని యొక్క విషయాలు తెలియజేసేటువంటి వాడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తున్నటువంటి వాడు ఏం చేశాడంటే, నేను ఇంకా లాభం లేదు, ఇంక నేను పనిచేసి లాభం లేదు, ఇంక నేను చచ్చిపోతాను అనుకున్నాడు. ఆ సమయంలో అతనిలో ఒక నూతనమైనటువంటి ఏమంటాం, హోప్, నిరీక్షణ మొలకెత్తిందంట. ఒక దీపం లెక్క వచ్చేసింది. అంధకారంగా కనపడిన అతని జీవితంలో ఒక్కసారి వెలుతురు ఇలా విరజిమ్మినట్టుగా కనిపించింది. అలా కనిపించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అటువంటి ప్రళయ సంబంధించిన జీవితంలో ఉన్నాడు. అంటే తన జీవితంలో ప్రళయం జరిగింది, తాను కూడా చనిపోవాలనుకుంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు నమ్మదగిన వాడని చెప్పాడు. ఏమన్నాడు? దేవుడు
నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. మనల్ని రక్షించినవాడు నమ్మదగినవాడు. మనకు తోడుగా ఉన్నవాడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు అని చెప్పాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. చెప్తారు అందరు కలిసి, అక్కడ రాసి ఉంటుంది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. చెప్పండి మళ్ళీ, ఎంతైనా నమ్మదగినవాడు. ఏమైనా కానివ్వండి, ఐ హ్యావ్ ట్రస్టెడ్ గాడ్. ఆయన నా రక్షకుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నాకెన్ని శోధనలు కలిగినాను, ఎన్ని కష్టాలు నష్టాలు కలిగినాను, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినాను, అతడు నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనేటువంటి ఆ యొక్క దృక్పథం ఆయనలో కలిగింది. ఆయన ఒక ఆశ మొలకెత్తింది. మన జీవితాల్లో కూడా అంతే. మన వ్యక్తిగత జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ఇవన్నీ పనులు చేసి లాభం ఏంటి? నాకు తెలియదు. ప్రభు ప్రసాద్ గారు చాలా ధైర్యవంతుడు, చాలా భక్తిపరుడు, దేవుని మీద నమ్మకం ఉండి పనిచేసేవాడు, పరిశుద్ధాత్మ సంపూర్ణుడైన ఆయన ఉంటాడు. ఆయన కొన్నిసార్లు ఇటువంటి కలిగిండొచ్చు, ఇటువంటి వేదనలు కలిగిండొచ్చు. బట్ టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్, జెరమయా దేవుని యొక్క ప్రవక్త కూడా అటువంటి మార్గంలోనే వెళ్ళాడు. అటువంటి పరిస్థితుల్ని ఆయన ఫేస్ చేశాడు, ఎదుర్కొన్నాడు. కానీ ఆయన తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎందుకు తెలుసా? ఆయన ఏం చేస్తాడంటే హీ డస్ హీ గివ్స్ హిస్ మర్సీ ఎవ్రీ డే అఫ్రెష్. అంటే ప్రతిరోజు తన యొక్క కనికరాన్ని లేకుంటే తన యొక్క కృపను ఆయన ఏం చేస్తాడంట? నూతన పరుస్తాడంట. ప్రతిరోజు నూతన పరుస్తాడు. అంటే ఈరోజు మనం తాగిన దాన్ని మళ్ళీ ఉదయం వరకు మళ్ళీ శుభ్రం చేస్తాం కదా, మళ్ళీ చేసినప్పుడే మనం తాగబుద్ధి అవుతుంది అందులోంచి, అంతేనా? కానీ కృప ఎట్లయితుంది? కృప ఎట్లా కలుగుతుందంటే నేను కొన్నిసార్లు ఆలోచించుకుంటాను. ఇది నా ఆలోచన. అది దైవ సంబంధమైనది అయితే మీ హృదయంలో పనిచేస్తుంది, లేనట్లయితే అది పనిచేయదు. ఏమనుకుంటానంటే ఈరోజు ఒకవేళ నాకు ఒక రూపాయి అంత విలువ కలిగినటువంటి ఏదైనా ఒక మంచి ఉపకారం జరిగిందనుకోండి. అయితే రెండవ దినమున అది 10 రూపాయలంతా ఉపకారంగా జరుగుతుంది నాకు. ఇంకా కొంతకాలం పోతే అది 100 అంతలుగా జరుగుతుంది. అంటే ప్రతిరోజు అది నూతనం అవుతుంది, అది కొత్తది అవుతూనే ఉంటుంది. కాబట్టి మనము దేని విషయంలోనే కానీ భయపడడానికే కానీ, దిగులు పడడానికే కానీ, నిరీక్షణ పోగొట్టుకోవడానికే కానీ, ఆశను చంపుకోవడానికే కానీ వీలు లేదు. వాక్యం తెలియజేస్తుంది ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే ప్రతిరోజు తన కృపను ఆయన నూతన పరుస్తుంటాడు. ప్రతిరోజు తన కృపను. అందుని బట్టి మనము ఈరోజు లుక్ బ్యాక్, ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం, జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏమనుకుంటాం మనం? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ గ్రేట్. ఇంగ్లీష్లో ఏమంటాం? హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ గ్రేట్. ఆర్ ఒక పాట ఉంది, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ అని. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. రైట్. జెరమయా, మీ జీవితంలో జెరమయా లాంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. నేను అన్ని చెప్పలేదు, కొన్ని మాత్రమే మీతో చెప్పాను. చాలామంది జీవితాలలో అనేకమైనటువంటి ఆర్థిక సంబంధించిన సవాళ్ళు ఎదుర్కోవచ్చు కదా, ప్రతి వారిలో ఉంటుంది. ఐఎమ్ ఆల్సో ఫేసింగ్. బట్ ఎవ్రీ డే వాట్ ఐ లెర్న్డ్ ఈజ్, యేసు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థనను అది ఇప్పుడు నా జీవితంలో నెరవేరుతుంది అని చెప్పి నేను శిష్యులు పోయి, మాకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రతిరోజు ఆ యొక్క అరణ్యం పోయి ప్రార్థన చేస్తావు కదా, మాకు ఆ ప్రార్థన ఏదో నేర్పయ్యా అంటే ఆయన చక్కగా శిష్యులను తీసుకొచ్చి నేర్పించాడు. ఏమన్నాడంటే, ఇదిగో పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యంకి వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ టుడే ఇన్ అవర్ లైఫ్స్. మా అనుదిన ఆహారమును మాకు ఎందుకు అందిండొచ్చు ఆ మాట? ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనం చింతింప చేయడు. మనకు కావాల్సింది ప్రతిరోజు ఇస్తూనే ఉంటాడు. ఒకేసారి అంతా పెద్దదిగా తీసుకొచ్చి మన ఇంట్లో లేకుంటే మన జీవితంలో నింపడు. మనకి ఏమేమి కావాలనో, ఎప్పుడు కావాలనో ఆ సమయంలో ఆయన ఇస్తూనే ఉంటాడు. నా అనుదిన ఆహారము
నాకు దయచేసేటువంటి వాడు. ప్రియమైనటువంటి సంగమ, బయట ఉన్నటువంటి వారు అటు ఇటు చూస్తుండొచ్చు. ఒక్కసారి దేవుని పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని వినడానికి మీరు 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 జాగ్రత్త పడండి. కొన్నిసార్లు మీరు వ్యాధుల్లో బాధల్లో ఉన్నప్పుడు అటువంటివి కూడా జరిగినాయి కదా. కానీ ప్రభు ఈరోజు మనల్ని అందరినీ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఇక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన విశ్వసనీయత కదా. అంతేకాదు, ఎన్నిసార్లు మనం డిసప్పాయింట్ అయినాం, ఎన్నిసార్లు నిరాశకు గురైనాం. ఎవరో ఒకరు ఏదో చేస్తారనుకున్నాం, ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నాం, అది జరగలేదు. జరిగే వరకు నిరాశపూరులు అయిపోయినాం కదా. అటువంటి సంఘటనలు మన జీవితంలో జరిగినాయి, డిసప్పాయింట్మెంట్స్ జరిగినాయి. మనకు అపోజిషన్ వచ్చింది చాలా. నాకు తెలుసు అయ్యగారికి ఎంత అపోజిషన్ వచ్చిందో సంఘ సేవలో. వ్యతిరేకత ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశంలో ఈరోజు క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే శత్రువు అయినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ విశ్వాసాన్ని తొలగించాలని, వాళ్ళని భ్రష్టులు చేయాలని చూస్తున్నాడు. అది జరగదు. కానీ వాడు శ్రమలు పెడతాడు, వాడు మనల్ని వ్యతిరేకిస్తాడు, సువార్తను ప్రకటింపజేయనీయడు, నీ ఇంట్లో ప్రార్థన చేయనీయడు, వాక్యం చదవనీయడు. ఆలయంలో మనం ఆరాధించుకుంటే కూడా వాడు ఓర్వడు, వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిన్ను జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. చూసారా, అటువంటి కార్యాలు అపోజిషన్ కూడా వస్తుంది. మనం అది ఫేస్ చేయలేదు, కానీ చాలా రాష్ట్రాల్లో దాన్ని అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. కానీ దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మనకున్న అప్పుల బాధల విషయమై చూసుకుందాం. చాలా ఉంటాయి కదా అప్పులు. మనం అప్పు చేయకూడదు కదా, అప్పు చేయకూడదని అంటారు. అవసరం పడితే మనం కొన్నిసార్లు చేస్తాం, ఇంటి కొరకో పెళ్లి కొరకో దేని కొరకో చేస్తాం. కానీ ఒక మాట చెప్తాను నేను, మనం అప్పులు చేయాలనుకున్నట్లయితే, ఏదైనా అవసరం పడినట్లయితే మనం తీర్చగలిగిన శక్తి ఉంటేనే చేయాలి. తీర్చలేని శక్తి ఉంటే మనం చేయకూడదు. మన జీతం ఎంతనో దాన్ని బట్టి చేయవచ్చు, మన ఆస్తి ఎంతనో దాన్ని బట్టి మనం దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయగలం. కానీ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డెలివర్డ్ అస్ ఫ్రమ్ మెనీ ఆఫ్ అవర్ డెట్స్. ఎన్నో రుణాల నుండి మనల్ని తప్పించాడు దేవుడు. సైకలాజికల్గా, మెంటల్గా ఎంత బాధపడ్డాం, ఎంత వేదన పడ్డాం. యవనస్తులు, ప్రత్యేకంగా విద్యార్థినీలు 10వ తరగతి ఫెయిల్ అయినందుకు వాళ్ళు ఏమైపోయినారు, వాళ్ళు తమ జీవితాలను పోగొట్టుకున్నారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే జీవితాలను పోగొట్టుకున్నారు. అంతేకాదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా మెంటల్గా ఉన్నారంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఏం కావాలనో అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని గ్రహించలేకపోతున్నారు. సో ఈ తారతమ్యం, ఈ భేదము మన కుటుంబాలలో, మన సంఘాల్లో కూడా చూస్తుంటాం. చాలా కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాల్లో చాలా వేదన ఉన్నది. వీ షుడ్ నాట్ సే దట్ ఈ వేదన ఎక్కడో ఉందని అనుకోకూడదు. చాలామంది కుటుంబాల్లో ఈ వేదన ఉన్నది. తల్లిదండ్రులు పిల్లల యొక్క విషయమై అర్థం చేసుకోకపోవడం, దానికి పిల్లలు ఏం చేస్తున్నారంటే మెంటల్గా బాధపడుతున్నారు. చాలామంది బిడ్డలు ఒంటరితనంలో ఉండిపోతున్నారు. ఉద్యోగాలు చేస్తూ కూడా ఒంటరితనంలో ఉంటున్నారు. అంతేకాదు, సాతానుడు శోధించినప్పుడు శోధనలకు గురి అవుతున్నారు. ఎందుకంటే బలహీనులుగా ఉన్నారు కాబట్టి సాతానుడు శోధిస్తే ఆ శోధనలకు గురి అవుతున్నారు. చివరికి తమ బ్రతుకులనే వాళ్ళు చితకొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉంటుంది. అయినా మన దేవుడు నమ్మకమైన దేవుడు. లుక్ ఎట్ హిమ్. ఆయన వైపు చూడండి. ఆయన తన కృపను ప్రతిరోజు నూతన పరుస్తూ ఉంటాడు. అండ్ దెన్ మనకు ఎమోషనల్గా ఎన్నో ఉన్నాయి. మన దుఃఖము, మన భయాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా మనం తప్పించి 34 సంవత్సరాలు ఈ యొక్క సంఘ చరిత్రలో, లేకుంటే సంఘ జీవితంలో మనం ఉంచాడు. లేక నువ్వెప్పుడు ప్రభును రక్షకుడిగా అంగీకరించావో, నువ్వు రక్షణ పొందావో, అప్పటి నుండి ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు లెక్కించిన మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇదిగో ఇవన్నీ కూడా, వీటన్నిటి బాధల నుండి, ఎన్ని సమస్యల నుండి నేను ఎదుర్కొంటూ వెళ్ళాను. అయినా నా ప్రభువు ఏమైనాడు? నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అందరూ కలిసి చెప్దాం, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దట్స్ ఆల్. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ గ్రేట్. రైట్. గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. దీని విషయమై మీరు ఒక పని చేయాలి. మరి ఈసారి ఏం చేస్తారో నాకు తెలియదు.
ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ దీనికి ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం? దేవుడు తన యొక్క విశ్వసనీయతను చూపించాడు, ఇంతవరకు సహాయం చేశాడని దానికి దేవుని వాక్యంలో ఒక మంచి సాదృశ్యం ఉంది, ఒక మంచి ఘటన ఉంది. ఆ ఘటన విషయం చెప్తాను. 1 సామ్యుయేలు 7:12 1 సామ్యుయేలు 7 అదంతా చదవడం లేదు, కానీ 12వ వచనం మాత్రం చదువుకుందాం. అక్కడ ఏం జరిగిందంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇశ్రాయేల్ మీదకి ఎల్లప్పుడూ ఫిలిస్తీయులు శత్రువులు దండెత్తేవాళ్ళు. వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టారు. ఇశ్రాయేలు బలహీనులు. ఒకసారి దేవుని నమ్ముకుంటారు, ఇంకోసారి వదిలిపెడతారు. ఒకసారి దేవుడా నీవే గొప్ప దేవుడవు, నీవే ఆకాశాన్ని చేశావు, సముద్రం ఇవన్నీ చేసావు అంటారు, ఆరాధిస్తారు, మళ్ళీ విగ్రహాలు చేసుకొని పూజిస్తుంటారు. చూసారా, చాలా బలహీనులు వాళ్ళు ఇశ్రాయేలు. కాబట్టి ఈ బలహీనమైన వాటి మీదకి ఈ శత్రువు ఈజీగా దండెత్తవచ్చు. సాతానుడు తప్పక ఆ బలహీనతను వాడు సులువుగా చేసుకొని దండెత్తేవాడు. వీళ్ళు భయపడుతుండేవాళ్ళు, ఎప్పటికీ ఓడిపోయేవాళ్ళు. ఒకరోజు సమూయేలు భక్తుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇదిగో మీరేం భయపడకండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందులో ఉన్నది ఇప్పుడు అది ఎవరి కొరకు అంటే, మన పాస్టర్ గారు ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క ఈ యొక్క సంఘంలో పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఏంటంటే, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? సంఘం కొరకు అంటే మామూలుగా సంఘం అంటే మా సంఘాన్ని దీవించు అని అంటాం, అలా కాదు. మనకు ఎవరెవరైతే గుర్తున్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏది కావాలని కోరుకుంటున్నారో, ఏ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారో వాళ్ళ విషయమై మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారు. ఏంటంటే, ఇదిగో ఫిలిస్తీయులు దండెత్తి వస్తున్నారయ్యా, మేము నిలవలేకపోతున్నామంటే మీరేం భయపడకండి, ఇక్కడ రండి అని భయపడకుండా తీసుకొని వచ్చేసి నేను మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు ఫిలిస్తీయులు రాకుండా ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఏమైందంటే, ఫిలిస్తీయులు మళ్ళీ దండేస్తున్నారు వీళ్ళ మీదకి. వచ్చేవారికి మళ్ళీ వీళ్ళు వణికిపోయారు. వీళ్ళకి భయం అయిపోయింది ఇశ్రాయేళ్లకు. అయ్యా సమూయేలు గారు, ప్రవక్త గారు, ఆయన న్యాయాధిపతి గారు మళ్ళీ ఇశ్రాయేల్ వస్తారంట మా మీదకంటే, అప్పుడు వాళ్ళు అని చెప్పి, అయ్యా మా కొరకు ప్రార్థన కొనసాగించు అని అంటాడు. అంటే ప్రార్థన చేయకుండా మరువకు అని చెప్తాడు. చూసారా, ఆయన ముందు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ ఏమని వేరుకున్నారంటే, మా కొరకు ప్రార్థన చేయుట మానకుము. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ, చర్చ్ లీడర్స్ అండ్ చర్చ్ మెంబర్స్. మీ అవసరం ఉన్నట్లయితే పాస్టర్ గారు, పెద్దలు మా కొరకు ప్రార్థన చేయడం మానకుండి, మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. పరిశుద్ధులు వీళ్ళందరూ ఏం చేస్తారు? మీరేం భయపడకుండా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అని చేస్తారు. సో అలాగనే సమూయేలు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి విజయం దొరికింది. ఫిలిస్తీయులు హుటాహుటిగా పారిపోయారు, వాళ్ళు ఓడిపోయారు. అంతా ఓడిపోయిన తర్వాత అప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే, ఈ మిస్పాకును ఇంకో ప్రదేశానికి మధ్యలో ఒక రాయిని గుర్తుగా పెడతాడు. గుర్తుగా పెట్టి ఏమంటే, ఇంతవరకు ప్రభు మనకు సహాయం చేసాను. Thus far the Lord has helped us. సంగమా, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. నాకు సహాయం చేశాడు, నీకు సహాయం చేశాడు కదా, ఇంతవరకు చేశాడు అని దానికి ఒక గుర్తు పెట్టాడు. ఏమి? ఒక రాయి అక్కడ పెట్టాడు. ఒక ఎడారిలో ఒక అతడు యాత్రికుడు ప్రయాణమంటే, ఎడారిలో నీళ్లు దొరకవు. అక్కడక్కడ చిన్న నీటి గుంటలు ఉంటాయి చాలా దూరంలో. ఆయన నడుస్తూ ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ నీళ్ళు తాగి అక్కడ రాయి పెట్టేది. అలా చేసుకుంటూ పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ ప్రయాణం చేస్తుంటే రాళ్ళు అక్కడే ఉన్నాయంట. వాటిని జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడు తెలుసా? చూడు, నేను సృష్టించినటువంటి వనరులు నన్ను బ్రతికింపజేశాయి అని చెప్పాడు. ఆయన బ్రతికాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ గుర్తుపెట్టిన స్థలంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు తాగి బ్రతికాడు ఎడారిలో. దానికి కృతజ్ఞత చూపిస్తున్నాడు. నేను సృష్టించలేదు ఈ వనరులను, ఈ నీటిని నేను సృష్టించలేదు. నేను సృష్టించలేనటువంటివి ఏం చేశాయి? నాకు బ్రతుకునిచ్చాయి, నన్ను కాపాడినాయి అని చెప్పేశాడు. దట్ ఈస్ వాట్. మనం చేయలేనటువంటివి, దేవునికి చేయగలిగినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. దేవుడు అన్నీ చేస్తాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే, ఎబినేజర్ అనేటువంటి గుర్తును మనం పెట్టుకోవాలి. 34 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరంలో మేము యేసు ప్రభు అని మేము తెలుసుకున్నాం.
ఆయనే లోక రక్షకుడు అని తెలుసుకున్నాం. ఆయన ఒక్కడే మా పాపను క్షమించగలిగినటువంటి దేవుడు అని తెలుసుకున్నాం. ఆయన ద్వారా మాకు నిత్య జీవం అని తెలుసుకున్నాం. ఆయన అటువంటి వాళ్ళు ఒక 10 మంది బాప్తిజం తీసుకుంటారా? ఇవన్నీ కూడా గుర్తులు. వచ్చే సంవత్సరానికి ఇదిగో ఫలానా 34వ సంవత్సరంలో 10 మంది బాప్తిజం తీసుకున్నారు, 10 మంది సేవకు వెళ్ళారు. చూసారా, ఒక ఆలయం కట్టారు, లేకుంటే ఒక 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 చర్చ్ ప్లాంటింగ్ అనేది ఒక దగ్గర జరిగింది. చర్చ్ ప్లాంటింగ్ ఒక దగ్గర జరిగింది అని గుర్తుపెట్టుకోవడానికి ఉంది. సో ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టారు. సో గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక గుర్తు అనేది ఉండాలి. మనం చేయలేని పనిని, మనం సృష్టించిన దాని వనరుని దేవుడు నాకు ఇచ్చి నా ప్రాణాన్ని బ్రతికించాడు అని దాన్ని పెట్టారు. రెండవది ఏమంటే ఆయన లుక్ బ్యాక్, బట్ వీ ఆల్సో హ్యావ్ టు లుక్ అరౌండ్. మన చుట్టుప్రక్కల కూడా మనం చూడాలి. వెంగదికి చూడడమే కాదు, కానీ మనం వీ హ్యావ్ టు లుక్ అరౌండ్ అండ్ వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్, బికాస్ ద గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ వర్షిప్ టు ద లార్డ్. కృతజ్ఞత అనేది ఆరాధనలోకి నడుపుతుంది మనల్ని. దట్ ఈస్ వాట్ గ్రాటిట్యూడ్ డస్. గ్రాటిట్యూడ్ ప్రొడ్యూసెస్ వర్షిప్. మీరందరూ వస్తున్నట్లయితే 34 సంవత్సరం మీరు అందరు ఉన్న వాళ్ళు వచ్చే వారం నుండి ఇదంతా కూడా కిటకిటలాడిపోతుండాలి. స్థలం సరిపోలేదు. ఇక్కడ చాలామంది వస్తున్నారు అంటే మనం అందరం ఒక్కొక్కరం పోయి ఇంకొకరిని తీసుకొని వస్తాం. వాళ్ళు ఎవరైనా కావండి, ఫ్రెండ్ కానివ్వండి, లేకుంటే పొరుగు వాళ్ళు కానివ్వండి, అన్యులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం దేవుని ఆలయానికి వెళ్తున్నాం, ఆయన సన్నిధిలోనికి వెళ్తున్నాం. అక్కడ ఆశీర్వాదం ఉంది, అని దేవుని ఆరాధించుకోవడానికి ఒక స్థలం, ఒక పరిశుద్ధ స్థలం ఉంది, రండి అని మనం తీసుకొని వస్తే వాళ్ళు వస్తారు. మొదటి 2 సార్లు వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు, కానీ ఒకసారి రుచి చూసిన తర్వాత తప్పక వాళ్ళు ఆకర్షింపబడతారు. సో వర్షిప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. సో ఎందుకు వర్షిప్ ఇంపార్టెంట్ అంటే మనం ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధించేటువంటి వాళ్ళం. అన్యులైతే వేరే వేరే రీతిగా ఆరాధించుకుంటారు. బట్ వీఆర్ నాట్. మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి ప్రజలం, దేవుని బిడ్డలం. ఆ సాక్ష్యాన్ని మనం నిలపడానికి మనం చేయవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్, వీ హ్యావ్ టు లుక్ అప్ ఫర్ వర్షిప్. మన పరిశుద్ధమైన జీవితం కొరకు, పరిశుద్ధ దేవుని ఆరాధించడం కొరకు, అనేకులను పరిశుద్ధులుగా చేయడం కొరకై మన సంఘంలో తీసుకొని రావాలి. 4వ విషయము మీకు తెలియజేస్తాను. 4వ విషయం ఏంటంటే వీ మస్ట్ లుక్ అరౌండ్. ఐ సెడ్ వీ లుక్ బ్యాక్, నేను చెప్పాను లుక్ అప్, దట్ ఈస్ వర్షిప్. అండ్ దెన్ ఐఎమ్ టెలింగ్ యూ మస్ట్ ఆల్సో లుక్ అరౌండ్. దట్ ఇస్ ద థర్డ్ పాయింట్. లుక్ అరౌండ్. చుట్టుపట్ల చూస్తే చాలామంది అన్యులు ఉన్నారు. ఈ రోజుల్లో కష్టతరమైన పని, వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ఇంట్లో మా చుట్టుప్రక్కల వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కొన్నేళ్ళేసి చేసిన రీతిగా తన కుటుంబంలో వాళ్ళని పెట్టుకొని ఆయన ప్రభుని ఆరాధించాడు. ఆయనకి యేసు ప్రభు విషయం ఎక్కువ తెలియదు, కానీ పేతుని పిలిపించుకొని మళ్ళీ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. తర్వాత నీటి బాప్తిసం తీసుకున్నారు. ఆయన ఇంట్లోనే ఒక సంఘము వెలువడింది. సో దట్ ఈస్ హౌ ద ఆదిమ సంఘం కూడా అలాగే మొదలైంది. ఆదిమ సంఘం ఇళ్లలో స్టార్ట్ అయింది. కాబట్టి మన కుటుంబాలలో మనం మన ఈవినింగ్ ప్రేయర్సో లేక వీక్లీ ప్రేయర్సో పెట్టుకున్నప్పుడు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను పిలుచుకోవచ్చు. దాని పాటలు పాడి వాళ్ళకి పిలిపించవచ్చు, మంచి మాటలు వాళ్ళు చెప్పవచ్చు, కొంచెం తేనీరు ఇవ్వచ్చు వాళ్ళకు. ఆ రీతిగా మనం పరిచయం చేసుకున్నట్లయితే దే విల్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ అండ్ దే విల్ కమ్, బికాస్ యూ మస్ట్ హ్యావ్ దట్ కంపాషన్. వెన్ యూ లుక్ అరౌండ్ యూ విల్ సీ ద కంపాషన్. ఎంతమంది యేసు ప్రభు తెలియకుండా ఏ రీతిగా జీవిస్తున్నారో మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. అండ్ ద ఫోర్త్ లాస్ట్ వన్ దట్ ఐ వాంట్ టు డూ ఈజ్ లుక్ ఫార్వర్డ్ బై ఫెయిత్. విశ్వాసంతో మనం ముందుకు చూడాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో తోవ కలగా చేస్తున్నాను, ఎడారిలో నదులు పారు చేస్తున్నాను. అంటే అరణ్యంలో తోవలు కలుగ చేయడం అనేది అసాధ్యమైన పని.
ఒక్కసారి అరణ్యంలోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేం మనం, త్రోవ తెలియదు. కానీ మన సృష్టికర్త చెప్పే మాట ఏంటంటే, నేను అరణ్యంలో కూడా త్రోవ కలుగజేస్తాను. అంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాను, కఠినమైనటువంటి వాటిని నేను చేస్తాను. మన జీవితంలో అరణ్య జీవితం ఉండొచ్చు, ఎటు పోవాలనో తోయని పరిస్థితి ఉండొచ్చు, ఏం చేయాలో తోయని పరిస్థితి ఉండొచ్చు. ముఖ్యంగా యవనస్తుల విషయమే తెలియజేస్తున్నాను. ఒక సంఘటన వాళ్ళ జీవితంలో జరిగితే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళకి తెలియదు. ఎవరో తెలియని వాళ్ళని ఆశ్రయించినప్పుడు వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అరణ్యంలో నడిపి త్రోవను కలుగజేసే దేవుడు. ఎడారిలో నదులు ఎవరు చేస్తారు? ఎడారిలో అంతా ఇసుకనే ఉంటుంది, నదులు ఎక్కడ ఉండవు, నీళ్ళు ఉండవు. కానీ అటువంటి దాంట్లో నీళ్ళని కూడా కలుగజేస్తాడు. మన జీవితాలు ఎడారిగా ఉండవచ్చు, ఆత్మీయంగా ఎడారిగా ఉండవచ్చు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని చదవడం లేదు. ఉదయం దాని పఠనం అంటే ఒట్టి చదవడం కాదు, దాన్ని అధ్యయనం చేయడం. కనీసం ఒక 10-15 నిమిషాలైనా ఒక 2 వాక్యాలను తీసుకొని అధ్యయనం చేయడం. అది ఏంటిది, దాని అర్థం ఏంటి, అది ఏం బోధిస్తుంది, నన్ను ఏం చేయమని చెప్తుంది అనేది మనం దాని ద్వారా తెలుసుకుంటాం. దాని ద్వారా మన మనసు మారుతుంది. ఎందుకంటే వాక్యం ఒకటే మనల్ని మార్చగలదు, పరిశుద్ధాత్మనే మనం మార్చగలడు, ఆయన మాత్రమే మనకు మార్గం చూపగలడు. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని కానీ మరుగున పెట్టినట్లయితే నీ జీవితం మరుగైపోతుంది, దేవుని వాక్యాన్ని చదవాలా, అధ్యయనం చేయాలా. పిల్లలందరికీ కంఠత వాక్యాలు నేర్పించాలి. మాకొక నానమ్మ ఉండింది, పెద్ద మనిషి, అప్పటికే 80-85 సంవత్సరాలు. ఉదయం 4 గంటలకే లేచేది. మాకు పిల్లలకు అందరికీ ఏమనిపించేదంటే, ఈ ముసలామే 4 గంటలకు లేచేది. 4 గంటలకు లేచి ఏం చేస్తుంది, కీర్తనల పుస్తకం తీసుకొని కీర్తనలు మొదలు పెట్టేస్తుంది. ఆమె పాట పాడుతుంటే మేము అందరం లేస్తాం అన్నట్టు. లేచి 4 గంటల నుంచి 5 గంటల వరకు మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం, వాక్యం చదువుకునేవాళ్ళం. 1 గంట సేపు. ఇంకేమైతే 5 అయిపోయింది. 5 అయిపోయిన తర్వాత మళ్ళీ పండుకునేది లేదు. చక్కగా పోయి అప్పట్లో ఈ కుళాయిలు అవన్నీ లేవు, నీళ్ళు తోడుకొని రావాలి, ఇల్లంతా కూడా సాఫ్ చేయాలా, ఇవన్నీ పనులు ఉంటుండే. అవన్నీ చేసుకునేవాళ్ళం. మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళము, పని చేసేవాళ్ళు పనికి వెళ్ళేవారు. బై 7-7:30 ఎవ్రీబడి వాజ్ రెడీ అండ్ దే ఆర్ ఆల్ యాక్టివ్. అండ్ వన్ రీజన్ which I can give you as a testimony is, at 74 I am able to speak like this is because of the foundation I had that time. ఆ రోజుల్లో వాక్యం నేర్చుకున్నది, ఆ రోజుల్లో పాటలు నేర్చుకున్నది, ఆ రోజుల్లో ప్రార్థన చేయడం నేర్చుకున్నది. అది ఇప్పుడు నా జీవితాన్ని బలపరిచి ఈ ముసలితనంలో కూడా నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ వాట్ ద చర్చ్ హ్యాస్ టు డూ. సో దిస్ హ్యాస్ టు బి డన్ బై ఫెయిత్. నేను విశ్వాసం ద్వారానే ఇది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నీలో ఒక నూతన కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. అది ఇప్పుడే జరుగుతుందని తెలియజేస్తున్నాడు. ఇది అందరూ చదివినారు, ప్రతి సంవత్సరం చదువుతున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా దేవుని వాక్యము ప్రతిసారి నువ్వు చదివినప్పుడు అది నిన్ను నూతన పరిస్థితే కానీ నిన్ను మాసిపోయేవాడిగా చేయదు. ఇట్స్ a freshly the word of God is telling that behold, I will do a new thing in your life. నా జీవితంలో కొత్త నూతనమైనటువంటి విషయాన్ని చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒక నూతన ఆరంభాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఓకే, ఒక నూతన పని చేయడానికి మీరు ముందుకు సాగునట్లుగా చేయబోతున్నాడు. అది ఇప్పుడే కలుగుతుంది అంటున్నాడు. ఇప్పుడే కలుగుతుంది అంటే దానికి ఎంతో విశ్వాసం ఉండాలి. అది ఇప్పుడు ఎట్లా కలుగుతుంది, డబ్బులు లేవు, ఏం లేవు, ఇంకా నేనేం సిద్ధపడలేదు అని మనం అనుకోవచ్చు. బట్ when God wants, it will be done. It will be done. But all that we need to have is the faith. విశ్వాసం మనలో పుట్ట ఉండాలి. పరీక్షల విషయమైనా పర్వాలేదు, whether whatever examinations you want to write. Okay, God said he will do a new thing in my life. ఆయన ఎడారిలో నాకు మార్గాలను ఆయన నీళ్లను కలగజేస్తానన్నాడు, నదులను కలగజేస్తానన్నాడు. ఒకవేళ నేను ఎక్కువ చదవలేకపోయినా, ఒకవేళ యావరేజ్గా నేనున్నా, బట్ మై గాడ్ ఈజ్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు డూ, ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ. నా మార్గాలను, వక్ర మార్గంలో నేను వెళ్ళినా నన్ను సరైన మార్గంలో పెట్టే దేవుడు నాకున్నాడు అనే విశ్వాసం ఉన్నట్లయితే మనం ఈ సంవత్సరము కొత్త కార్యాలను చూడడానికి ఇష్టపడతాం. సో ఇటువంటి సమయంలో చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను. ద లైఫ్ ఈజ్ ఎ రేస్. జీవితం అనేది ఒక పందెం.
పరుగు పందెంలో సంఘం వెళ్తుంది. సంఘం వెళ్ళేటప్పుడు సంఘంలో మనం ఒక పాస్టర్ను లేకుంటే ఆ కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. సేవ అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు. నేను చూసిన కొన్ని కుటుంబాలు, మరి ఈ కుటుంబం కూడా అట్లే ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చూస్తూ ఉంటాం. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏ రిలే రేస్ అని ఉంటుంది కదా మన స్పోర్ట్స్లో. ఈ రన్నింగ్ రేసెస్ ఉంటాయి. రిలే రేస్ అంటే కొన్ని టీమ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాగితాల చుట్టలు లెక్క చేసేసి పట్టుకొని పరిగెత్తుంటారు. వాళ్ళతో ఉన్న ఇంకో గ్రూప్ వాళ్ళు పరిగెత్తుంటే ఎవరైతే ముందు పోతారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రక్క వాళ్ళకి అందిస్తారు. వాళ్ళు ముందు పరిగెత్తి వస్తారు, వాళ్ళు వచ్చి ఇంకొకరికి అందిస్తారు, వాళ్ళు ముందు. అలా ఒకరికొకరు అందించుకునే వరకు వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు. సో మీరు వాచ్ చేయండి. మీరు టీవీలో అయినా ఎక్కడైనా యూట్యూబ్లోనే ఉన్నదేమో నాకు తెలియదు, బట్ నాకు రియల్గా నాకు తెలిసిన విషయం. లైఫ్ ఈజ్ అ రేస్, చర్చ్ వర్క్ ఈజ్ అ రేస్. ఈ రేస్లో మనం పరిగెత్తాలంటే మనకు రిలే కావాలి. ఒకరినొకరు ఏం చేయాలా? ఆదుకోవాలి. ఒకరితో ఒకరు కలిసి పని చేయాలి. ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేయాలి. ఒకరితో ఒకరు కలిసి మీరు ప్రార్థన చేయడమే కాదు, వాక్యం చెప్పాలి. అందరూ కూడా కలిసి చేసినట్లయితే మనకు విజయం దొరుకుతుంది. సో వాట్ గాడ్ ప్రామిస్డ్ వీ విల్ రిసీవ్ ఇట్. బిహోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్. డూ యూ బిలీవ్ ఇట్? ఎంతమంది నమ్ముతారు? నేనైతే నమ్మినాను. నా జీవితంలో ఇప్పుడు కలిగేటువంటి పరిస్థితుల్లో నేను నమ్మిన విషయం ఇదే. ఎస్, మై గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ. ద వన్ హూ ఈజ్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఈజ్ ఇన్ అవుట్ సైడ్ ద వరల్డ్ కదా. ప్రపంచంలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, జీవం గల దేవుడు. ఇది జీవం కలిగిన సంఘము. సో డెఫినెట్లీ when you continue to be following him with faith, with stronger and stronger faith, that he will start doing new things in your lives. And I'm sure that Bethel Church will see new things happening in the 35th year. We don't know what it is going to happen. We don't know. We have not seen, but we are only visualizing. We are seeing a vision that is going to happen. In what way it happens? Then you will be testifying next year or even before that. So God bless this church. God keep this church safe. ఇది క్షేమంగా ఉండాలని, ఇది వైబ్రెంట్ చర్చ్గా ఉండాలని, జీవము కలిగినటువంటి శక్తిగా ఉండాలని, సత్యమునకు ఆధారమైనటువంటి శక్తి సంఘంగా ఉండాలని, అంతేకాదు మీలో కార్యసిద్ధి కలగజేసేటువంటి దేవుడు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యంత అధికంగా ఇవ్వగలిగినటువంటి వాడు మీ కొరకే కాదు, మీ తరాలకు, మీ పిల్లలకి ఇస్తానన్నాడు. సదాకాలం ఇస్తానని, నిత్యం ఇస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు పోవాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. హ్యావ్ ఏ హ్యాపీ 34th యానివర్సరీ. ప్రభు వారి పాదములకు స్తోత్రములు. నీవు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా తండ్రి, విశ్వాసంతో మా తండ్రి మేము ముందుకు వెళ్ళాలని చెప్పావు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది ఇప్పుడే జరుగునని చెప్పావు నాయన. అయ్యా, అరణ్యంలో త్రోవలు కలగజేస్తానన్నావు, నదుల్లో మా ప్రభా మా తండ్రి ఎడారిలో నదులను ప్రవహింపజేస్తానన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీవు చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్నటువంటి దేవుడు కనుక మా ప్రభా ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పైన, ప్రతి యవనుని పైన, ప్రతి చిన్న బిడ్డ పైన, ప్రతి పెద్దవారి పైన నాయన, ఇక్కడ ఉన్న నాయకుల పైన, మా తండ్రి పాస్టర్ పైన, మా తండ్రి ఉన్నటువంటి సేవకులందరి పైన మా ప్రభా నీ పరిశుద్ధాత్మను మా తండ్రి అధికంగా కుమ్మరిస్తున్నది నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారిని నువ్వు నింపుతున్నావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యంత అధికంగా చేయగల శక్తి గల దేవుడని ఉంటుండగా ప్రభా తరతరములు మా తండ్రి మా ప్రభా సదాకాలము నీకే స్తుతి కలిగినట్లు ఈ యొక్క మా తండ్రి ఈ యొక్క మా ప్రభా సంఘాన్ని మీరు ఆస్వాదించమని, వీరి ప్రతి అవసరం తీర్చి గొప్ప కార్యములు చేసి మహిమ పొందమని యేసుపేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.